హాయ్ అండి. రవ్వతో స్వీట్ చేస్తున్నాను. ఒక బౌల్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకోండి. ఎర్ర గోధుమ రవ్వ అండి. తీసుకుని కొంచెం వేగించుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు చక్కెర తీసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి తీసుకొచ్చండి. రోజ్ వాటర్ ఒక 2 స్పూన్లు వేసాను. ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఈ పాల్లో రవ్వ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పడుతుందండి. కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి రవ్వ కుక్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది. ఇలా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవడానికండి. ఈ నెయ్యిని బాదం పప్పు అయితే హాఫ్ కింద కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే చిన్న చిన్న పీసుల కిందనే కట్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కింద కట్ చేశాను. జీడిపప్పుని అయితే అసలు కట్ చేయకుండా తీసుకున్నాను. వేగిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం స్వీట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ స్వీట్లు వేసి కలుపుకోవాలి. స్వీట్ అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద టైం ఏం తీసుకోదండి. ఒక 2 నిమిషాలు పడితే స్వీట్ అయిపోద్ది. ఒక 20 నిమిషాలు పడుతుందండి. ఇలా ఎగినాయి కదా, స్వీట్ బౌల్లోకి తీసుకోండి. బౌల్లో పైన వేసుకున్నాను నేనైతే జీడిపప్పు బాదం పప్పును. స్వీట్ చాలా బాగా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.